హలో ఎవరివన్, ఈరోజు ఏ వీడియో తీయాలని బలంగా ఆలోచిస్తుంటే మన సూపర్ స్టార్ కల్ట్ క్లాసిక్ కలేజా. సో ఆ మూవీలో నాకు ఒక ఫైట్ సీన్ అయితే బాగా ఇష్టం అనమాట. మీరు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసుంటారు. సో ఆ ఫైట్ సీన్లో సర్కాజం ఒక లెవెల్లో ఉంటే, ఎలివేషన్ ఒక లెవెల్లో ఉంటే, బీజిఎం ఇంకో లెవెల్లో ఉంటుంది అనమాట. సో అన్ని ఆస్పెక్ట్స్లో కూడా నాకు చాలా ఇష్టమైన సీన్ అది. సో ఆ సీన్ని ఈరోజు మనం రియాక్ట్ అవ్వబోతున్నాం. అండ్ ఆల్సో మనందరికీ తెలిసినట్టే కలేజా టైంలో యాక్టింగ్ని, అదే సర్కాజంని మనం ఇప్పుడు రియాక్ట్ అవ్వబోతున్నాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. అంతకన్నా ముందు నా పేరు మీకు తెలియనట్లయితే ఐఎమ్ సిద్ధార్థ్ అండ్ ఆల్సో మీరు చూస్తున్నారు సిడ్స్ యూనివర్స్. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. హలో ఎవరివన్, ఐఎమ్ సిద్ధార్థ్. లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం. మనకి బాబు లెగిస్తాడు కదా, అక్కడి నుంచి కావాలి. ఎందుకంటే మనకి కామెడీ టైమింగ్ ముఖ్యం. ఇదంతా మనకు కాదు, మనకు మెయిన్గా కావాల్సింది కామెడీ టైమింగ్. ఎస్ గాట్ ఇట్. ఉంటుంది వీపు విశాలంగా ఉందని చెప్పేసి పొడిచి పార దొప్పుతారా అని భలే ఉంటుంది ఆ డైలాగ్ అయితే. మాత్రమే లైట్ వచ్చేలా ఒక షాట్, అండ్ ఆల్సో ఇంకొక షాట్ ఉంటుంది, నేను మీకు చూపిస్తాను. చీకటిలోంచి అలా నడుచుకుంటూ వస్తాడనమాట. ఆ షార్ట్స్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఒక లెవెల్లో గూస్ బంప్స్ అయితే ఇస్తాయి. I've seen this one, classic one. బాహుబలిలో ఉంటుంది కదా పోజ్, సేమ్ పోస్చర్. కాకపోతే అందులో కట్టప్ ఉంటాడు, ఇందులో మహేష్ బాబు ఉన్నాడు. ఎందుకో సిద్ధ దేవసేన కొడుకు పొలాలు అనిపించింది. మళ్ళీ బతికించు స్వామి అనగానే ముందు నన్ను బతికించరా. అంటే ఇక్కడ డైరెక్టర్ ఏం చెప్పాడు అంటే, బాబుని అలా డైలాగ్ చెప్పగానే ఇలా హగ్గిమ్మన్నాడు అనమాట. అలా హగ్గిచ్చి పడిపోయాడు అనమాట. పాపే చెప్తుంది అందరికీ, ఊర్లో అందరూ నేను దేవుడు అనుకుంటున్నాడు రాజు అని చెప్పేసి. అండ్ కలేజాలో వచ్చేసరికి ఇంకా నాకు చాలా ఫేవరెట్ సీన్స్ అయితే ఉన్నాయి, బోల్డ్ ఉంటాయి. మోస్ట్లీ మూవీయే నాకు చాలా ఫేవరెట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్కాజం సీన్స్ అని కానీ వాట్ ఎవర్ చాలా ఉన్నాయి. సో ఈ రియాక్షన్ వీడియో స్టార్ట్ చేసి జస్ట్ 1 day అయింది. నిన్నేమో వచ్చేసరికి కింగ్డమ్ విజయ్ దేవరకొండ మూవీ ఉంది కదా, దాన్ని మేము రియాక్షన్ చేసా. సో ఈరోజు ఇదనమాట. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కింద కామెంట్ చేయండి. నేను వచ్చేసరికి ఈ కలేజా కామెడీ క్లిప్స్ పెడదాం అనుకుంటున్నా, ఆర్ ఎల్స్ సలార్ ఫైట్ అది ఒక రియాక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సలార్ ఫైట్ ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు. ఆ కాటేరమ్మ ఫైట్ అండ్ ఆల్సో మధ్యలో ఒక ఫైట్ ఉంటుంది కదా, సలార్ దేవరద రైజర్ అని చెప్పేసి, ఆ ఫైట్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ కోల్ మైన్ దగ్గర ఫైట్ కన్నా ఈ ఫైట్ నాకు చాలా ఇష్టం అనమాట. సో ఈ సలార్ దేవరద రైజర్ ఆ ఫైట్ అండ్ ఆల్సో కాటేరమ్మ ఫైట్ రియాక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఏమంటారో కింద కామెంట్ చేయండి. మీరు నెక్స్ట్ ఇంకేమైనా రియాక్షన్ చేయమంటారో కూడా కింద కామెంట్ చేయండి. సో అదనమాట ఈ వీడియోకి. ఈ వీడియో లెంత్ ఎక్కువ పెట్టాలనుకోలేదు, షార్ట్ అండ్ స్వీట్గా షార్ట్ రియాక్షన్స్తో కంప్లీట్ చేయాలనుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ ల్యాగ్ చేసి కరెక్ట్గా అనిపించింది. సో అదనమాట ఈ వీడియోకి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్. అండ్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి రియాక్షన్ వీడియోస్ అండ్ ఆల్సో ఇలాంటి కంటెంట్ చాలా వస్తుంది. అండ్ ఆల్సో వేరే కంటెంట్ కూడా ఉంది మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. సో అదనమాట. ఇంక ఈ వీడియోకి ఇంతే. సైనింగ్ ఆఫ్.